గడిచిన కొన్నేళ్లుగా శంకవరం గ్రామ పంచాయతీ పెత్తందారుల కనుసరణలో కొనసాగుతుండటంతో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని సామాజిక కార్యకర్త, ఆర్టీఐ ప్రచార కార్యకర్త మేకల కృష్ణ, మాజీ సర్పంచ్ పగడాల మోహన సన్యాసిరావు ఆరోపించారు. మండల కేంద్రం శంకవరంలో మేకల కృష్ణ గృహంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణ బాబ్జీ మాట్లాడుతూ శంకవరం గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 18 లక్షల రూపాయలు జమ కాగా మార్కెట్లో నూతనంగా నిర్మించిన దుకాణాల కాంట్రాక్టర్కు ఈ నిధుల నుంచి సుమారు 16 లక్షలు చెల్లించారు. దీంతో పాటుగా ఎటువంటి బిల్లులు లేకుండా 192,971 రూపాయలను అదనంగా విత్డ్రా చేశారు. ఈ నిధుల చెల్లింపులలోనూ అవకతవకలు జరిగినట్లు భావించి గ్రామానికి చెందిన రేలంగి వెంకట సత్యనారాయణ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు. దీంతో అప్రమత్తమైన పంచాయతీ అధికారులు అదనంగా విత్డ్రా చేసిన సొమ్మును మళ్లీ కొద్ది రోజుల్లోనే తిరిగి పంచాయతీ ఖాతాకు జమ చేశారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు శంకవరం పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత వైసీపీ పాలనలో శంకవరం పంచాయతీలోకి వచ్చే నిధులలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. శంకవరంలో మార్కెట్లో షాపులు నిర్మించిన అనంతరం కేటాయించిన దుకాణదారుల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను పంచాయతీ ఖాతాలో ఇప్పటివరకు జమ చేయలేదని, వాటి నుండి అద్దె వసూలు కూడా చేయకపోవడం పైన అధికారుల పాత్రపైన ఆరోపణ చేశారు. ఇప్పటికైనా గ్రామాభివృద్ధికి ప్రజలు సహకరించాలని, ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలని మేకల కృష్ణ, పగడాల బాబ్జీ పలికారు. సమావేశంలో బొమ్మిడి సత్యనారాయణ, రేలంగి వెంకట సత్యనారాయణ, గవరస్థాని దొంగబాబు, రామశెట్టి రాజబాబు, కుర్రె చంటిబాబు, ఆకుల చిట్టిబాబు, రామశెట్టి చిన్నదివాణం, రౌతు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన శంకవర గ్రామం సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గారు బొమ్ముడి చిట్టిబాబు గారు, అదేవిధంగా రేలంగి దొంగబాబు గారు, గౌరసాని దొంగబాబు గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది గ్రామ ప్రజల సమక్షంలో శంకవర గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఒక స్కామ్ని బయట పెట్టడానికి ఇక్కడ పిలిచాం. పత్రికా విలేకరుల సమక్షంలో మేము తెలియజేసేది ఏంటంటే, శంకవరం గ్రామ పంచాయతీకి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 3వ కోట అంటే 3వ వంతుగా గత జనవరి నెలలో సుమారు 18 లక్షల రూపాయలు జమ చేయడం, అనాథ కాలంలోనే 17వ తారీఖు ఫిబ్రవరి 2026 తేదీన 16 లక్షల రూపాయలు సుమారు డబ్బు డ్రా చేయడం జరిగింది. ఈ డ్రా చేసిన డబ్బుల గురించి వివరాలను అడుగుతూ సోదరుడు రేలంగి వీర వెంకట సత్యనారాయణ అనే దొంగబాబు గారు మార్చి 16వ తారీఖున డ్రా చేసినటువంటి 16,08,000 రూపాయలకి సంబంధించినటువంటి ఓచర్లు, దానికి సంబంధించినటువంటి ఎంబుక్లు, మార్కెట్ యార్డులో చేసినటువంటి కొట్లు నిర్మాణం సంబంధించిన ఓచర్లు ఇమ్మని దరఖాస్తు చేయడం, 17వ తారీఖున ఈఓపిఆర్డి గారు ఆ యొక్క దరఖాస్తుని తీసుకుని మాకు ఎకనాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ హఠాత్తుగా 24వ తారీఖు మార్చి నెల 2026 తేదీన అన్నవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గల అన్నవరం బ్యాంకు యూనియన్ బ్యాంక్ నందు శంకవరం గ్రామ పంచాయతీ అకౌంట్లో ఈ 1,92,700 రూపాయలు సుమారు జమ కావడం జరిగింది. ఇదేంటి ఇలా జమ అయ్యిందని చెప్పి మేము పరిశీలన చేయడం జరిగింది. 15 ఫైనాన్స్ నిధులు చెక్కు రాయాలంటే చెక్కు రాసే ముందే దీనికి సంబంధించినటువంటి ఓచర్లు, ఎంబుక్, ఎఫ్టిఓ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పి టెక్నికల్ గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి చూసుకుని ఇవ్వాల్సినటువంటి బిల్లులను ఎలా ఎందుకు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి డబ్బులు ఎందుకు కట్టారని చెప్పి మేము శంకవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని ప్రశ్నించడం, ఆయన సరైన సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ డబ్బులు మళ్ళీ ఎంతకి వెనక్కి కట్టారు, ఎవరు పేరుని ఇచ్చారు, మీరు ఎవరు వెనక్కి కట్టారంటే సరైన సమాధానం చెప్పడం లేదు. అయినా నాన్సిల్పు ద్వారంలో ఉన్నారు తప్ప సమాధానం చెప్పకపోతే ఈ విషయాన్ని బహిరంగంగా శంకవర గ్రామ ప్రజలకి ప్రజా జాగృతి కరపత్రం అనే పత్రాన్ని నియమించి ఈ యొక్క పత్రం ద్వారా శంకవర గ్రామ ప్రజలకి, మిత్రులు పత్రికా విలేకరులకి, ఉన్నతాధికారులకి కూడా ఈ కరపత్రాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది, పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్ గా నేను అడిగేది ఒకటే, శంకవర గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని కానీ, ఈఓపిఆర్డి లేదా డిప్యూటీ ఎంపీడీఓ నాగలక్ష్మి గారిని కానీ, ఎంపీడీఓ గారిని కానీ నేను అడిగేది ఏంటంటే, అసలు ఈ ఫండ్ ఎవరి పేరున ట్రాన్స్ఫర్ అయింది, ఎవరు మళ్ళీ తిరిగి ఆ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేశారన్న విషయాన్ని ప్రజలకి, పత్రికా విలేకరులకి తెలియజేయాలని డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓపిఆర్డి గారు దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి అధికారుల మీద తగు చర్యలు తీసుకుని కేసులు పెట్టాలని ప్రధాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ప్రజల సొమ్ముని తిరిగి వెనక్కి కేవలం ఆర్టీఐ చట్టం వల్ల మీరా పంచాయతీ అని కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారానే ఈ డబ్బులు వెనక్కి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగృతి ఉండి
మీరందరూ కూడా తెలుసుకుని ఇలాంటి మనం చూస్తేనే ఈరోజు గ్రామ పంచాయతీ నిధులను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో శాఖాపరమైనటువంటి దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయ్యి బరసలు చెప్పాలి కదా, పేపర్స్ కావాలి. పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన మేకల కృష్ణ పంచాయతీ శంకవరం గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం మీద ఆర్టీ చట్టం ద్వారా తెచ్చిన సమాచారం మీద నిధులు దుర్వినియోగం అని చెప్పి మీ అందరికీ పేపర్ పూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారులని పై అధికారులని కోరుతూ మీ ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేయవలసింది కోరుతున్నాను.